పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలోని పక్తికా ప్రావిన్స్ లో బన్మాల్ జిల్లా మర్గా బజార్ ప్రాంతంపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడిలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు, కానీ పలు దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి తర్వాత మర్గా బజార్ పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాపారులకు భారీ ఆర్థిక నష్టం జరిగింది. గతంలోనూ ఇలాంటి దాడుల్లో తామే బలయ్యామని గుర్తు చేస్తూ పాక్ ఇంటెలిజెన్స్ లోపాలను అక్కడి పౌరులు విమర్శిస్తున్నారు. ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖజావా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలు అంటే చాలు, ఆఫ్ఘన్ భూభాగం నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని ఇక భరించలేమని వ్యాఖ్యానించారు. ఆఫ్ఘాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తమపై చేస్తున్న దాడులు ఇక సహించమని ఓపిక నశించింది అని అన్నారు. ఆఫ్ఘన్లు గతంలో, ప్రస్తుతం, అలాగే భవిష్యత్తులో కూడా భారత్కు విధేయులుగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలోని పక్తికా ప్రావిన్స్ లో బన్మాల్ జిల్లా మర్గా బజార్ ప్రాంతంపై వైమానిక దాడులు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. గత 2 రోజులుగా చూసినట్లయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య పరిస్థితులంటే కూడా చాలా ఉద్రిక్తత స్థాయికి కూడా చేరుకున్నాయి. మొన్న బుధవారం నాడు పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పనిచేస్తున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ అనే సంస్థ దాడులు చేయడంతో దాదాపు 11 మంది ఆర్మీ సిబ్బంది కూడా మరణించారు. దానికి ప్రతీకగా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులంటూ కూడా నిర్వహించింది. ఈ వైమానిక దాడుల్లో కూడా ప్రాణ నష్టం అనేది కూడా జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేకపోయినప్పటికీ కూడా ఈ వైమానిక దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్గా తీసుకుంది. 2 దేశాల మధ్య కూడా చాలా ఉద్రిక్తతలంటి కూడా తారాస్థాయికి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో నా ఆందోళన అనేది కూడా నెలకొంది. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు ఢిల్లీలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియా సమావేశం అనేది కూడా ఉంది. సో ఈలోపై పరిణామాలంటి కూడా చోటు చేసుకోవడం అనేది కూడా చాలా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాలి. తమ అనుమతి లేకుండా తమ భూభాగంలో తీవ్రవాద స్థావరాలనే పేరుతోటి పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ చాలా తీవ్రంగా పరిగణించే అవకాశం కూడా కనపడుతుంది. సో మొత్తం మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలంటూ కూడా కమ్ముకునే అవకాశం కూడా కనపడుతోంది. సో ఇప్పటివరకు కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఈసారి మాత్రం ఇండియాకు ఫుల్ సపోర్ట్ అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది. తాలిబాన్లు అక్కడ అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇండియా కూడా గుర్తించడం, అదేవిధంగా 2 దేశాల మధ్య కూడా ఈ స్థాయిలో చర్చలేంటి కూడా జరగడం అనేది కూడా మొదటిసారి. అయితే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియాకు దగ్గర కావడానికి కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేని పరిస్థితి అనేది కూడా ఉంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ అనే సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులు అంటూ కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ అనే ప్రాంతంలో ఈ సంస్థ యొక్క కార్యకలాపాలంటి కూడా చాలా వరకు కూడా పెరిగిపోయిన పరిస్థితి. అయితే ఇటీవల పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సాధారణ పౌరులన్నింటి కూడా మరణించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్లోని 3 ప్రాంతాలంటి కూడా అట్టుడుకుతున్నాయి. ఒకటి ఖైబర్ పఖ్తూన్, 2 బలూచిస్తాన్, 3వది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఈ నేపథ్యంలో ఈ కాబూల్లో దాడి అనేది, అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కి అతి సమీపంలో ఈ దాడులంటి కూడా నిర్వహించడం అనేది కూడా ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించిన నేత ముఫ్తీ నూర్ వలీ యొక్క లక్ష్యంగానే దాడులంటి కూడా నిర్వహించినట్లుగా కూడా చెప్తున్నారు. కానీ ఆయన క్షేమంగా ఉన్నాను, తనకు ఏం కాలేదని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన అనేది కూడా ఇచ్చారు. సో మొత్తం మీద కూడా ఆయనకు సంబంధించి ఒక ఆడియో సందేశం అనేది కూడా బయటకు రావడంతో ఇక్కడ ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు పాకిస్తాన్కు సంబంధించిన సైనిక ప్రతినిధి డీజీ ఐఎస్పిఆర్ మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ వైమానిక దాడులకు సంబంధించి పాకిస్తాన్లోని పెషావర్లో ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సమావేశం తర్వాత 3:30 గంటలకి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి 2 దేశాలు కూడా మరి ఎలాంటి పరిస్థితులకు ముందుకు వెళ్తాయనేది కూడా చూడాలి. ముఖ్యంగా
ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బహ్రెయిన్ ఎయిర్ బేస్కు సంబంధించి అమెరికాకి ఇచ్చే విషయంలో పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసింది. కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో పాటుగా చైనా, ఇండియా, రష్యా ఇలాంటి దేశాలన్నీ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలన్నీ కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 5 పౌర దుకాణాలు నాశనం కావడం, ఆఫ్ఘనిస్తాన్లో కదులుతున్న వాహన శ్రేణి పైన దాడులంటి కూడా నిర్వహించడం. సో మొత్తం మీద కూడా తెహ్రీక్ తాలిబాన్కు సంబంధించిన నేత నూర్ వలీ మొహమ్మద్ సురక్షితం అనేది ప్రకటించడం. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా ఉద్రిక్తతలు కూడా ఉధృతమవుతున్నాయి. ఒకవేళ దీనికి ప్రతీకగా ఆఫ్ఘనిస్తాన్ కనుక దాడులకు పాల్పడితే మాత్రం రెండు దేశాల మధ్య చిన్నస్థాయి యుద్ధం అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొన్నటి వరకు ఇండియాతోటి ఉద్రిక్తతలను పెంచి పోషించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి అదే స్థితికి వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ పాకిస్తాన్ ఇదే విధంగా దాడులంటి కూడా నిర్వహిస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చాలా పెద్ద స్థాయిలో ప్రతీకార దాడులంటి కూడా ఉండే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. قدس کابل را هدف قرار دادن که مردم را از خواب بیدار کردن. صدای خیلی وحشتناکی داشت و خانه‌های مردم را هم لرزاند. همین اکنون جت‌های بی‌سرنشین قدس کابل را जो उनको पनाहगाहें मुयस्सर करते हैं, चाहे वो हमारी सरजमीन पे हैं या वो अफगानिस्तान की सरजमीन के ऊपर है, इसमें किसी को कोई शक नहीं होना चाहिए. अगर किसी गांव से या किसी पनाहगाह से 4 या 5 या 10 या 15 आदमी निकल के हमारे किसी फौजी काफिले के ऊपर जो है हमला करते हैं, उसका जवाब जो है हो सकता है सबको सब साथ कोलैटरल डैमेज भी हो, उसको सबको सब भुगतना पड़ेगा. जहां पे उनकी पनाहगाहें होंगी उनको भी भुगतना पड़ेगा और जो लोग उनको पनाहगाह देते हैं उनको भी भुगतना पड़ेगा. इनफ इज इनफ. ये अब जो हमारे सब्र का पैमाना जो है पाकिस्तान की हुकूमत का, पाकिस्तान की अफवाज का जो है लबरेज हो चुका है. हम अपनी अफवाज के साथ इस मसले पे खड़े हैं और 100% जो है हम मकरूज हैं. उनके एहसान किया उन्होंने इस मुल्क पे हुए, इस मुल्क की हिफाजत करके, हमारी इज्जत में इजाफा करके, हमारी बैनुल-अक़वामी जो स्टैंडिंग है उसमें इजाफा करके. या आइदर यू आर विद देम और विद अस, दैट मीन्स पाकिस्तान. ये ना दहशतगर्दों के लिए कोई भी सॉफ्टनेस जो है, किसी किस्म की राय जो है वो अब टॉलरेबल नहीं है. और ये पैगाम हम अफगानिस्तान को भी दे रहे हैं, जिस तरह मैंने अभी थोड़ी देर पहले बताया.